ఈరోజు మేము ఆమ్లెట్ చేయబోతున్నాం. అంత రెడీ పెట్టుకున్నాం. ఇప్పుడు మీకు దానికన్నా ముందు నేను మీకు ఒక చెప్పాలనుకుంటున్నా. 300 సబ్స్క్రైబర్స్ వచ్చినకి థ్యాంక్ యూ. 200 మధ్యలో 300 సబ్స్క్రైబర్స్ వచ్చిన దానికి థ్యాంక్ యూ. ఇప్పుడైతే ప్యాన్ మీద పెట్టేద్దాం. స్టవ్ ముట్టిద్దాం. ఇప్పుడైతే ప్యాన్ గరం చేసేసుకుందాం. ఇప్పుడైతే మనం నూనె పోసేసుకుందాం. ఫుల్ గంట ఫుల్ కింద అనుకొని ఇలా పోసి మొత్తం పోసి ఇట్లా అనుకోవాలి. ఇప్పుడైతే ఎగ్ మాన కొట్టి కారం ఉప్పు ధనియాల పొడి పసుపు వేసి మొత్తం కలిపి అలా వేసేయాలి. ఇప్పుడైతే మనం గుడ్డు కట్టుకున్నాం. ఈ వీడియోలో మనం బ్రెడ్ ఆమ్లెట్ కూడా ఎట్లా వేసుకోవాలో చూద్దాం. ఆ బ్రెడ్ ఆమ్లెట్ బ్రెడ్ వేసుకొని మళ్ళీ డస్ట్బిన్లో వేసేసి ఇప్పుడు స్పూన్లో పెట్టాలి. ఫస్ట్ కొంచెం కారం వేసుకోవాలి. కొంచెం ఎక్కువ మీకు ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు. నేను కొంచెం వేస్తాను. తర్వాత ఉప్పు ఉప్పు ఇంత సరిపోతుంది. ధనియాల పొడి వేసేసుకున్నాం. ఇంత సరిపోతుంది ధనియాల పొడి. ఇప్పుడైతే పసుపు అంత అవసరం లేదు. కొంచెం వేసుకోవచ్చు. వేసుకోవచ్చు మీరు. స్కిప్ చేసి కలపాలి. ఇప్పుడైతే ఇట్లా కలుపుకోవాలి. ఈ కలర్ ఇప్పుడైతే మనం స్టవ్ ముట్టించినాక నూనె వేడి కావాలని హై ఫ్లేమ్లో పెట్టాలి. కొంచెం వేడైనాక మనం వేసుకోవాలి. ఈ వీడియోలో కూడా బ్రెడ్ ఆమ్లెట్ ఎట్లా వేసుకోవాలో ఈడ బ్రెడ్ ఉంది కానీ కొంచెమే ఉంది. అయ్యో ఇప్పుడైతే కొంచెం టేస్ట్ చేయబోతున్నాం. వేడెక్కింది. అయిందో లేదు ఇట్లా పైకి వస్తే అయినట్టు. ఇప్పుడు వేసేద్దాం మొత్తం. కానీ కొంచెం వేడెక్కాలి కదా, మనం ముందే వేసేస్తాం. అటు ఇటు తిప్పుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టాలి. మీకు నచ్చిన ప్యాన్ మీద వేసుకోవచ్చు. హై ఫ్లేమ్లో చూడొచ్చు. ఎట్లంది హై ఫ్లేమ్లో ఉంటే ఇప్పుడైతే ఏదైనా ఇట్లాంటి చెంచా తీసుకొని ఏదైనా హై ఫ్లేమ్లో ఉంచాలి. మెల్ల ఇట్లా అప్పుడప్పుడు నూనె ఎక్కువ హాట్ ఉన్నప్పుడు చిల్లుతుంది మన మీద. అప్పుడు అందుకనే దూరం ఉండాలా. ఇప్పుడైతే మనం తిప్పపోతున్నాం. ఇట్లా తిప్పేయాలి. తిప్పేటప్పుడు కొంచెం దూరం ఉండాలి. చూడండి ఎంత మంచిగా వచ్చిందో ఆమ్లెట్. ఇప్పుడైతే మనం ఒక ప్లేట్లో వేసుకోవాలా. ఒక ప్లాస్టిక్ ప్లేట్లో వేసుకోవద్దు మనం. ఎందుకంటే స్టీల్ ప్లేట్లోనే వేడిగా కొన్ని కెమికల్స్ వస్తాయి. అంటే ప్లాస్టిక్ కాబట్టి అంటే లోలో పెట్టుకోవాలి. మనం ఇంకోటి వేసుకోవాలంటే లోలో అయిపోయినాక లోలో పెట్టుకోవాలా. ప్లేట్ తీసుకొని ప్లేట్ ఇలా హాఫ్లో వేసుకొని మీకు ఇష్టం వచ్చిన ప్లేట్ మీద వేసుకోవచ్చు. ప్లేట్ ఇంకా పెట్టుకోవాలి. ఇప్పుడైతే మనం టేస్ట్ చేయబోతున్నాం. ఇవ్వండి, మీకు నచ్చినట్టు కట్ చేసుకోవచ్చు, తినచ్చు. ఇప్పుడైతే మా మమ్మీకి టేస్ట్ చేపిద్దాం పదండి. ఇప్పుడైతే మమ్మీకి టేస్ట్ చేపిస్తున్నాం. నేను మమ్మీ ఎట్లా ఉంది చెప్పు.
టేస్ట్ ఫస్ట్ నేను టేస్ట్ చేస్తా. మంచిగా ఇప్పుడైతే నేను టేస్ట్ చేయకపోతున్నా. చలనే వేసింది మొత్తం. మస్తు ఉంది ఫ్రెండ్స్. కారం ఎక్కువ ఉందా తక్కువనే ఉందా? కొంచెం ఎక్కువనే ఉంది. నీకు అంత కారం అనిపిస్తుందా? అంతే లేదు, మంచిగా ఉంది. ఇప్పుడైతే మనం బ్రెడ్ ఆమ్లెట్ చేద్దాం. ఇప్పుడైతే ప్యాన్ కొంచెం వేడి వేసుకోవాలి నూనెతోని. ఇప్పుడైతే బ్రెడ్ ఫస్ట్ ఆమ్లెట్ కలిపినట్టే కలపాలి. వేసినాక ప్యాన్ మీద వేసినాక దీని ఒకసారి ఇట్లా అని మళ్ళీ ఉల్టా తిప్పి పెట్టాలి. తర్వాత మళ్ళీ సేమ్ ఈజీ. ఇప్పుడైతే ప్యాన్ వేడి వేసుకున్నాం. మళ్ళీ నూనె పెట్టాలి హై ఫ్లేమ్. ఎక్కువసేపు అవసరం లేదు, ఎందుకంటే ఫస్ట్ టైం వేసుకున్నాం కదా, దాని ప్యాన్ వేడిగానే ఉంటుంది. వేడిగానే ఉంటుంది. ఇప్పుడు ఎగ్ చేసుకోవాలా? అప్పుడు మనం ఎట్లా వేసుకున్నామో అట్లనే సేమ్ ప్రాసెస్, కానీ మధ్యలో ఒక ఎగ్ బ్రెడ్. ఇప్పుడైతే మనము మొత్తం కలుపుకోవాలా. తర్వాత మీకు నచ్చినంత కారం వేసుకోవాలా. ఇప్పుడు చెల్లెకి ఎంత అవసరం అంత వేసుకుంటుంది. ఎర్రగా ఉంది కారం, చాలు వేసుకోవాలి. వేసుకున్నాక మళ్ళీ ఉప్పు వచ్చాం. తర్వాత ధనియాల పొడి, ఇంకా కొంచెం తీయ సార్ ఇంత సరిపోతుంది. ఇప్పుడు పసుపు చాలా తక్కువ, పసుపు అయితే చాలా తక్కువ వస్తుంది. ఇంత సరిపోతుంది, ఇంత కూడా ఎక్కువనే అవుతుంది. ఇప్పుడైతే మొత్తం కలుపుకోవాలి. బ్రెడ్ ఆమ్లెట్ అన్ని ఆమ్లెట్లు చెల్లనే నేర్పించింది నాకు, కానీ చెల్లెకి చేయరాదు. అంటే మర్చిపోరు కదా, ఇదంతా వేడిగా ఉంటుంది కదా చిన్నపిల్ల తట్టుకలు. ఈ కలర్ వచ్చే వరకు కలుపుకోవాలి. ఇప్పుడైతే ప్యాన్ వేడైంది. అవుతుందో లేదు చూడండి, మంచిగా అవుతుంది. ఇప్పుడైతే మనం ఇట్లా పట్టుకొని ఇట్లా అని మళ్ళీ ఇట్లా అదే ఒకనా చూడండి ఎట్లా అవుతుందో. రెడీ పెట్టుకోవాలి, అలా రెడీ పెట్టుకోవాలా. చూడండి ఇట్లా పెట్టుకోవాలి, మొత్తం స్పీడ్ అనేయాల. తిప్పి మళ్ళీ ఇట్లా వేసేయాలి. ఇక్కడ కొంచెం రాలే కానీ ఏం కాదు, హై ఫ్లేమ్లోనే ఉండాలి. ఇది హై ఫ్లేమ్, కొంచెం సగం కాగానే కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఇదంతా మా మమ్మీయే నేర్పించింది. నేనా? నువ్వు నేనని చెప్పింది, ఇప్పుడు మా మమ్మ అంటుంది. కాదు, ఇంత అంటే ఇలా చేసుడు కూడా. ఇప్పుడైతే మనం తిప్పుకోవాలి. తిప్పినాం, కొంచెం సేపు ఉండాలి. బ్రెడ్ కూడా కొంచెం కావాలి. కొంచెంసేపు అయినాక మళ్ళీ దీన్ని తిప్పి దీన్ని కలుపుకొని మళ్ళీ ప్లేట్లో తీసుకోవాలి. మళ్ళీ ఒక ప్లేట్లో తీసుకోవాలి. ఏ స్టీల్ ప్లేట్, మళ్ళీ అన్నిటికీ స్టీల్ ప్లేట్ వేడి దీన్ని తీసుకోవాలి. ఇప్పుడైతే మా మమ్మీ టేస్ట్ కావాలంటే మనం ఇంకో ఆమ్లెట్ వేసుకొని దీని మీద వేసుకొని తినచ్చు, కానీ మనం ఇట్లా తింటాం. కానీ ఇప్పుడు మా మమ్మీకి ఇచ్చేద్దాం. ఇప్పుడైతే మా మమ్మీ ట్రై చేసి మళ్ళీ బ్రెడ్ ఆమ్లెట్ కూడా ట్రై చేస్తున్నాను. ఎన్ని ఆనం తింటుంది బ్రెడ్ తోటి తిని మమ్మీ. ఇలా కట్ చేయాలి కదా ఓన్లీ. ఇప్పుడు మమ్మీ తింటా అండి. మరి ఎట్లుంది మమ్మీ? చాలా వేడిగా ఉంది. ఎలా ఉంది? నువ్వే నేర్పించావు కదా మమ్మీ బ్రెడ్ ఆమ్లెట్ అన్నీ వచ్చి కొన్నాం. బ్రెడ్ ఆమ్లెట్ షాప్ పెట్టుకోవచ్చు. ఇప్పుడైతే మా అన్న టేస్ట్ చేయబోతుండు. వేడిగా ఉంది. మంచిగా చాలా వేడిగా మంచిగా ఉంది. ఇప్పుడైతే మనం ఇంకేమిటి స్పెషల్ ఆమ్లెట్.
ఇప్పుడైతే మనం స్పెషల్ ఆమ్లెట్ అయిపోతున్నాం. ఇప్పుడైతే స్పెషల్ ఆమ్లెట్ ప్యాన్ అయిపోతున్నాం. వేడిగానే ఉంచాలి. ప్యాన్ వేడిగా అయింది. ఇప్పుడైతే ఈ ఎగ్ని డైరెక్ట్ దీని మీద వేయాలి. తర్వాత కారం, ధనియాల పొడి, పసుపు అవసరం స్కిప్ చేద్దాం. మొత్తం వేసేయాలి. ఓకేనా? ఆన్ చేసి ఇప్పుడైతే మనం గుడ్డు కట్టుకున్నాం, అంటే ఎగ్ డైరెక్ట్ దీని మీద, అంటే గుడ్ ఎగ్ అని చెప్పచ్చు కదా. డైరెక్ట్ దీని మీద కొట్టేసి ఇక కొంచెం లో ఫ్లేమ్లో పెట్టుకున్నాం. అంత స్పీడ్ ఉండదు కదా మనం. రెడీ పెట్టుకుంటాం. అన్ని రెడీ పెట్టుకుంటుండు ఏమో మాస్టర్ లాగా. మాస్టరా నేను? అబ్బో మాస్టర్ కాదు నువ్వు. నువ్వు కాదా? నువ్వు కాదా ఒకసారి. ఎగ్ అయితే కొట్టినాం ఫ్రెండ్స్. మన ఎగ్ అయిపోయింది. గురు 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 గురు. ఎగ్ యాకుంది కదా, దాన్ని వచ్చి అనుకోవాలి. అలా అనుకోవాలా? ఎగ్ ఒక దగ్గర అనుకో, ఎలా ఎగ్ అయిపోతుంది. ఇప్పుడు కారం మొత్తం అవి ఇవి వేసేయాలా? అంత అవసరం లేదు. కారం కొంచెం కారం వేసి కొంచెం పసుపు. కొంచెం స్కిప్ చేద్దాం అనుకున్నాం కానీ కొంచెం వేసినాం. ఇప్పుడైతే మనది కొంచెం అయింది. ఇప్పుడు ఉప్పు చూడండి మీరే. ఇప్పుడు ధనియాల పొడి వేసేసుకోవచ్చు. ఇప్పుడైతే లో ఫ్లేమ్లో ఉంది, ఎక్కువ కాదు మాడదు. చూడండి మెల్లగా సైడ్స్ కనుక్కోవాలి. ఇదే మన స్పెషల్ ఆమ్లెట్. ఇదే మా స్పెషల్ ఆమ్లెట్. ఇట్లా చూడాలా అది మాడిందో లేదో. చెప్పడానికి వచ్చింది కష్టమే. మీరు ఎట్లయినా వేసుకోవచ్చు, కానీ మేము చెప్పినట్టు వేసుకోవాలి. ప్లాస్టిక్ ప్లేట్లు అయితే అసలుకి వేసుకోవచ్చు. ఇట్లా మంచిగా మాడింది. ఇలా మాడితేనే కొంచెం మంచిగా ఉంటుంది. కొంచెంసేపు అయినాక ఇప్పుడైతే మన స్పెషల్ ఆమ్లెట్ రెడీ. ఇప్పుడైతే మనం ఇప్పుడు అందరితోని టేస్ట్ చేయించు. ఒక ప్లేట్ తీసుకోవాలి. ప్లాస్టిక్ ప్లేట్ మాత్రం అస్సలు కావద్దు. మెల్లగా వేసుకో. స్టవ్ బంద్ చేసి ఉంచాలా, లేదంటే మళ్ళీ కాలిపోతుంది. ఇవ్వండి మన ఆమ్లెట్. ఇప్పుడు మా మమ్మీతో టేస్ట్ చేపి. ఇప్పుడు చూడండి, అయితే మా మమ్మీ టేస్ట్ అయిపోతుంది. కట్టేసుకున్నాను మా మమ్మీ కష్టపడి. నాటు కష్టపడి. అయ్యో తెలుసలేదు. తినా తినా. బాగుందని చెప్పు. ఎలా ఉంది? చాలా బాగుంది. ఇప్పుడైతే మా అన్న టేస్ట్ అయిపోతుండు. చూడండి, ఫస్ట్ అయితే దీన్ని ఇట్లా పీస్ పట్టుకోవాలి. అంటే లెగ్ పీస్ కాదు, దీని మీద లెగ్ పీస్ కాదు ఫ్రెండ్స్. ఇంట్లో దీన్ని కొయ్యాలి. ప్లేట్ అంటే కాదు, వచ్చింది. కొంచెం తీసేసుకోవాలి. దీన్ని ఇట్లా మెల్ల ఫోల్డ్ చేసుకొని చక్కటి ఇట్లా పట్టుకొని ఇట్లా అనాలి. వచ్చింది. బాగుంది. ఇప్పుడైతే చెల్లె ట్రై చేస్తాం. ఇప్పుడైతే చెల్లె కట్ చేసి తింటుంది. ఇప్పుడైతే మా చెల్లె కట్ చేస్తుంది. గంట అయింది ఇప్పటికి. కాదు, అందుకే ఇప్పుడు వీడియో కట్ అయింది. ఇప్పుడు కష్టపడుతుంది. ఇంత పెద్ద పీస్ తింటుంది అంట చిన్న రోడ్. మళ్ళీ కింద పడుతుంది. ఎట్లుంది? ఇప్పుడు మళ్ళీ మమ్మీ ట్రై చేస్తుందంట. ట్రై
అబ్బా ఇప్పుడు నేర్చుకున్నది ఎట్లా కట్ చేయాలో. అబ్బా సూపర్. చాలా చాలా బాగుంది. సూపర్ అని మొత్తం కథం చేసింది. చెల్లెకి ముద్ద కావాలంటే అడుగుతుంది. ఉన్నాయి అట్లా. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ అయితే మర్చిపోకండి. Bye. బాయ్. కత్తలేదు.